మూఢ విశ్వాసాలను ప్రజలపై రుద్దుతూ సొమ్ము చేసుకుంటున్న గుర్రం బాబాను మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీసులు అరెస్టు చేశారు. గుర్రం బాబాకు సంబంధించి అమ్మా న్యూస్లో ప్రసారమైన కథనాలపై పోలీసులు స్పందిస్తూ 6 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఒక వాహనం సీజ్ చేశారు. 9,000 రూపాయలు పలు రకాల వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. గుర్రంను సేఫ్ కస్టడీకి పంపించినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. ప్రజలు మూఢ విశ్వాసాలను నమ్మకూడదని, గ్రామాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని నర్సింహులపేట ఎస్ఐ సూచించారు. గుర్రం బాబా గురించి బాగా ప్రచారం జరిగింది. దీని గురించి ఎంక్వైరీ చేయగా సూర్యాపేటకు చెందిన 6 వ్యక్తులు గుర్రాన్ని కొనుగోలు చేసి 6 వ్యక్తులు ఎవరంటే మోతే రాములు, పర్వతం లక్ష్మయ్య, కడమంచి సైదులు, కడమంచి అశోక్, తిరిగిరి నరేష్, తూర్పాటి గంగరాజు. ఈ 6 వ్యక్తులు ఏంటంటే ఒక గుర్రాన్ని కొనుగోలు చేసి ఆ పర్వతం లక్ష్మయ్య అనే వ్యక్తిని గుర్రం బాబాగా తయారు చేసి ఆ బాబా వేషధారంలో ఈ పసుపు బట్టలు ప్లస్ ఈ తాయత్తులు ఇవన్నీ మెల్లేసి ప్రజల్ని ఒక బాబా అవతారంగా దేశ గురువుగా నమ్మించి ఆ రిమోట్ ఏరియాలకు మెయిన్ గా గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళి ఎక్కడైతే ఈ లంబాడ తండాలు కానీ ఇతర చివరి విలేజ్లకి వెళ్ళి ఆదివారం అమావాస్య అని చెప్పి మీరు శాంతి చేయకపోతే మీ ఇంట్లో అశుభం కలుగుద్దని, మీ ఇంటికి నరదిష్టి తగిలిందని, లేదా ఆ ఊర్లో బొడ్రాయి తగిలింది ఆ అశుభం అంతా మీ ఇంటికి పోతుందని చెప్పి వాళ్ళ ఇళ్లకు బేరిచ్చి వాళ్ళకి లేనిపోని మాటలని చెప్పి మాయమాటలు చెప్పి భయభ్రాంతులకు గురి చేసి వారి దగ్గర పూజల పేరిట ఒకవేళ మీరు పూజలు చేసుకున్నట్లయితే మీకు అశాంతి కలుగుతుంది, మీ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి 50,000 అడగడం, ₹1,00,000 అడగడం, ₹1,00,000 ఖర్చు అవుతుందని చెప్పి 30,000 మేము పూజలు చేస్తాం. రకరకాలుగా కౌశల్యదేపల్లి గ్రామంలో కానీ, బక్కతండ గ్రామంలో, జయపురం గ్రామంలో కొంతమందిని ఇట్లా అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడం. వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బేరిచ్చి మీరు పలానా గుడి దగ్గర రండి, మీకు అక్కడ మేము పూజ చేస్తామని చెప్పి ఆ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ నిమ్మకాయలు తాయెత్తులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు 10,000 అయితే 10,000, 5,000 అయితే 5,000, 20,000 అయితే 20,000 వాళ్ళ యొక్క తాహను బట్టి వాళ్ళని ఎంత బేరిస్తే అంత వాళ్ళు ఇవ్వగలిగినంత వాళ్ళు డబ్బులు గుంజుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు రండి మళ్ళీ పూజ చేస్తాం అని చెప్తారు. అక్కడ నుంచి మళ్ళీ రాత్రి ఎస్కేప్ అవుతారు. అప్పుడు వీళ్ళంతా ప్రజలంతా మోసపోయారని చెప్పి మళ్ళీ ఫిర్యాదులు